బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 11 విడతలలో 72,815 కోట్ల రూపాయలను ఇచ్చినాం రైతులకి సకాలంలో ప్రతి సీజన్కి. ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రగల్భాలు పలికినటువంటి వారి పార్టీ ఈరోజు మౌనంగా ఎందుకున్నారు? ఇంకేదో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఇచ్చేది గతంలో ఎప్పుడు లేదు. పేద రైతులందరికీ మొత్తం వ్యవసాయ భూమికి నిర్దిష్ట వ్యవధిలో వ్యవసాయానికి అనువుగా ఉండేటువంటి విధంగానే రైతు బంధు ఎందుకు తెచ్చినామో ఏ సదాశయంతో కేసీఆర్ గారు ఆనాడు తీసుకొచ్చిందో ఆ ఆశయం నెరవేరేటట్లు సకాలంలో రైతులకు పెట్టుబడి అందేటట్లు రైతు బంధు ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఆయన చివరికి ఎన్నికల సమయంలో ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్, దీనికి ఎన్నికల నిబంధనలు వర్తించదు అని చెప్పి మేము రైతు బంధు ఇవ్వడానికి సన్నాహకంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని డబ్బు కూడా మొత్తం ఆర్థిక శాఖ సమాయత్తం చేసి రెడీగా పెడితే ఎన్నికల కమిషన్కు రిపోర్ట్ చేసి రైతు బంధు ఇప్పుడు ఇవ్వద్దని ఆపింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఆపడమే కాదు, ప్రజలకు ఏం చెప్పింది? మేము ఆపితే మీకు మేలే జరుగుతుంది, ఇప్పుడు తీసుకుంటే 10,000 లెక్కన వస్తుంది, ఎన్నికలు అయిపోయినాక 9 తారీఖు నుంచి మీకు 15,000 లెక్కన వస్తుంది, నేను ఇస్తా, నా జిమ్మేదారు అని చెప్పి గుండెలు దించుకొని మాట్లాడింది. మరి ఎక్కడ పోయిన మరి వీళ్ళంతా ఎందుకు ఇస్తలేరు? ఈ రోజుకు 1 ఎకరా లోపల ఉండేటువంటి మొత్తం రైతాంగానికి కూడా ఇవ్వలేదు. ఎకరా లోపు ఉండేటువంటి రైతులకు కొందరికి ఇచ్చి ఆపేసినారు. 1 ఎకరాకు రైతు బంధు రాష్ట్రంలో ఇవ్వడానికి ఇలా దాదాపు 20 రోజులు అవుతుంది ప్రభుత్వం వచ్చి, 26 రోజులు అయింది, మీకు శాతనైతలేదు. ఎన్ని ప్రగల్భాలు మీరు పలికింది? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సుమారు 74-75 లక్షల రైతు కుటుంబాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఘోరంగా మోసం చేసింది, అన్నదాతలను మోసం చేసింది, వంచింది. ఎందుకు ఇస్తలేరు? మా హయాంలో ప్రతిరోజు బాధ్యతగా వ్యవసాయ శాఖ నుంచి ఆనాడు నేను మంత్రిగా లేదంటే మా కార్యదర్శి గారికి చెప్పి ప్రతిరోజు అప్డేట్ ఇచ్చేది మీడియాకు. రైతు బంధు ఒకసారి ప్రారంభమైతే ఇదో రేపు రైతు బంధు వేస్తున్నాము, వేసిన రోజు ఈ రోజు ఇంతమంది రైతులకు ఇంత భూమికి ఇన్ని డబ్బులు పడ్డాయి, ఎవ్రీడే అప్డేట్ ఇచ్చినాను నేను. మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి వాళ్ళు ఎందుకో అప్డేట్ ఇస్తలేరు? వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారు ఎందుకో ఇస్తలేరు? మీరు మొదలుపెట్టి ఒకనాడు ఎకరా లోపల ఇచ్చి ఎందుకు మానేసిండ్రు? ప్రతిరోజు ఇవ్వకపోతే మీ దానికోసం వ్యవసాయం ఆగుతుందా? వ్యవసాయాన్ని ఆపి చేస్తామా? రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోతే మీరు తర్వాత ఇచ్చింది ఏం ఫలం? ఇచ్చే ప్రయోజనం నెరవేరుతుందా? కాబట్టి ఇంత ఘోరంగా రైతాంగాన్ని వంచడమే కాదు, మోసం చేయడమే కాదు, ఇవాళ రైతుల్ని అవమానించడం కూడా. ఇది ఆశ చూపి 10,000 కాదు ఎకరాలకు మేము 10,000 చొప్పున ఇస్తామని చెప్పి, ఇంకా కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఏ రకమైన ఎన్యూమరేషన్ లేదు, ఏ రకమైన ప్రాతిపదిక లేదు, ఏ రకమైన పద్ధతి పాడలేదు. వ్యవసాయ శాఖ దగ్గర ఇవాళ రైతుల సంఖ్యతో పాటు సర్వే నెంబర్లతో పాటు ఎకరాలతో పాటు మొత్తం వివరాలు వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వంలో ఉన్నాయి. మరి ఎందుకు ఇస్తలేరు? ఇవ్వాలి కదా. కాబట్టి 15,000 ఇస్తాము, 15,000 లెక్కన రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవాళకి 1 ఎకరా లోపల కూడా సంపూర్తిగా ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఈ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వంచన, ఈ మోసం, ఈ దగ తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మామూలు విషయం కాదండి. 74-75 లక్షల రైతు కుటుంబాలంటే ఈ రాష్ట్ర జనాభాలో సుమారు 2.5 కోట్ల పైచిలకు జనాభా. అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అత్యధిక భాగం జనాభాని వంచినట్లు. అలా మిమ్మల్ని, మీ మాటను విశ్వసించే కదా వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తున్నారు. మరి నిలబెట్టుకునే బాధ్యత మీది కాదా? మిగతాది ఏదన్నా ఆగొచ్చు, వ్యవసాయం ఆగగలదా? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినారు కదా, 3 జాగాలు తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు మీరు.
మీకు ఆయన ప్రిన్సిపల్ అర్థమవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఏదైనా ఆగగలదు కానీ వ్యవసాయం ఆగదు అని చెప్పినారు ఆయన. ఎనీథింగ్ కెన్ బి స్టాప్డ్ ఆర్ ఎనీథింగ్ కెన్ రిమైన్, బట్ అగ్రికల్చర్ కెనాట్ రిమైన్, ఇట్ హ్యాస్ టు ప్రోగ్రెస్ అని చెప్పినారు. అయితే లోకానికి తెలిసిన సత్యం అది, అంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం అది. దీని పట్లనే మీరు ఇట్లా వివరిస్తే ఇంతకు మించిన మోసం దగా ఉంటుందండి. కాబట్టి ఇవ్వలేదు, వాళ్ళు విఫలమైనరు, వాళ్ళు అనొచ్చు ఇంకా సమయం ఉందని. మీరు మొదలుపెట్టింది కంటిన్యూ చేస్తే కదా, కనీసం 10 ఎకరాల వరకు మీరు ఎంతవరకు ఇవ్వాల్సిన అంతవరకు ఇచ్చి, ఇంకా లేవు కొంతకాలానికి ఇస్తాం ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎకరా ఇచ్చి ఆపేసి అంతర్తోనే వంచిస్తారా? వ్యవసాయం ఆగుతుందా మీకోసం అని మొదటి ప్రశ్న. ఇవాళ జరగాల్సిన పని వాళ్ళు జరగకుండా ఇవాళ ఎలక్ట్ చేస్తారా? వ్యవసాయంలో చేయరు కదా. ఎట్లా ఆపుతారు? మొత్తం స్టాండ్ స్టిల్ ఎట్లా చేస్తారు మీరు? అంటే రైతులు అవస్థ పడాలి మళ్ళా. ఓ గీసీ పాయితనానికి మీరు వడ్లమ్మకండి, కళ్ళాలనే పెట్టుకోండి. సర్కారు రాగానే మీరు వడ్లను 500 బోనస్ ఇచ్చి కొంటాం క్వింటాల్కి అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకు ఒక 500 రూపాయల బోనస్ మిగిల్చిందా? ఒక్క రైతుకు ఒక 500 రూపాయల బోనస్ ఇచ్చిందా? కొన్నారా బోనస్ ఇచ్చి? చిన్నగా ఏదైనా ఒక దినం ఆలస్యం అయితే మరి ఒంటి కాలుతో లేసేటువంటి ఈ రాష్ట్రంలోని మేధావులంతా ఎక్కడ పోయింది? ఇప్పుడు వాళ్ళ నోళ్ళకి ఏమొచ్చింది? నోళ్ళకి పక్షవాతం వచ్చిందా? రైతులు కనిపిస్తలేరా? రైతుల బాధలు కనిపించవా? మళ్ళా మీరు రుణమాఫీ అయిన వాళ్ళు మళ్ళా మీరు బ్యాంకు పోండి, 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోండి. 9వ తారీఖు నాడు నేను వచ్చినాక అదే రోజు మాఫీ చేస్తాను చెప్పి చేసిందండి. ఒక్కరికన్నా ఈ రాష్ట్రంలో ఒక రైతు పేరు చెప్తారా? ఇన్ని విధాలుగా ఇంత హోల్సేల్గా రైతాంగాన్ని స్వతంత్ర భారతదేశంలో మోసం చేసినటువంటి మొదటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. ఈ కళ్ళ ముందు నాకు నేనేమో ఆరోపణ చేస్తలేను, మీరు చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నాను. మీరు ఇంకేదైనా హామీ ఇంకా 100 రోజులలో చేస్తామన్నాం కదా అనవచ్చు, కానీ వ్యవసాయానికి ఇచ్చినటువంటి హామీలు మీరు 100 రోజుల్లో చేసేవి కాదు. వ్యవసాయం ఆగదు, ఆ క్షణాన్ని జరగాలి. ఎందుకు చేయలే? ఎట్లా వంచిస్తారు మీరు? ఇస్తాన్న బోనస్ గతి లేదు, 15,000 చేస్తాన్న రైతు బంధు గతి లేదు, 2 లక్షల రూపాయలు తీసుకొని రుణమాఫీ అర్జెంటుగా వచ్చి ఇస్తానది గతి లేదు. ఇది దగా, ఈ వంచన, తీవ్రమైనటువంటి మోసం. క్షమాపణ చెప్పాలి రైతాంగానికి, రాష్ట్ర రైతాంగానికి. రైతులు కూడా ఎక్కడికక్కడ నిలివేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతాంగానికి కూడా. అదేవిధంగా మరో విచిత్రమైనటువంటి పరిస్థితి, అదేంటో మరి వాళ్ళ మహిమానా మళ్ళీ ఏందో కాలం తెలియదు. ఈ నెల రోజుల లోపల నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మీరు మీడియా మిత్రులు, మీరు కూడా మీ కుటుంబాల నుంచి రోజువారీ ఇంటికి అవసరమైన వస్తువులు కొంటానే ఉంటారు. సన్నబియ్యం ఇస్తా అని చెప్పారు. మేము చెప్పినాం, సరే మేము అధికారంలోకి రాలే. సన్నబియ్యం అని చెప్పిండ్రు, మీరు అధికారంలోకి వచ్చారు. సన్నబియ్యం ఇవ్వకపోతే కానీ ఉన్న బియ్యం ధర మాత్రం పెంచేసాం. మార్కెట్లో 34, 35 నుంచి 40 లోపు ఉండేటువంటి సన్న వెరైటీలు బియ్యం అన్ని కూడా ఇలా 60-65 రూపాయలు అమ్ముతున్నాయండి. మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు, బడుగు జీవులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఎట్లా బతకాలి? అంటే బియ్యం బ్లాక్ మార్కెటింగ్ అవుతుంటే కట్టడి చేసే బాధ్యత మీకు లేదా? ఏకదమ్మ ఎట్లా పెరుగుతుందండి? 20 రూపాయలు, 20-25 రూపాయలు ఎట్లా పెరుగుతుంది మార్కెట్లో? కాబట్టి తక్షణమే ఈ ధరల నియంత్రణ పైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం. బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి. అదేవిధంగా మీరు ఇస్తా ఉన్నటువంటి సన్న బియ్యం, పేదలకు ఇస్తా ఉన్నటువంటి అన్ని తక్షణమే ఇవ్వడం ప్రారంభించారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, బియ్యానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉల్లిపాయలండి ఇక వెండికి పోటీ పడుతున్నాయి. 220 రూపాయలు, 250 రూపాయలు నడుస్తుంది ఉల్లిపాయ.
260, అల్లం 220 రూపాయలు, 70-80 రూపాయలు పెరిగింది ఒక నెలలోనే. ఇట్లా పెరుగుతుంది. మరి మీరు ఏం నియంత్రిస్తున్నట్లు? ముందు పాలన మీద దృష్టి పెట్టి దైనందినంగా ప్రజలకు సాంత్వన ఇచ్చేటువంటి పనుల మీద దృష్టి పెట్టమంటే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మీద ఎదురుదాడి పెట్టడం కాదు ఈ ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రజల మీద పెట్టండి దృష్టి, రైతుల మీద పెట్టండి. అది లేదు. అది చేయమంటే అది చేయకుండా వీళ్ళు చాలా అతలాకుతలమవుతుంది పరిస్థితి. నెలకే ఏమైనా మాట్లాడితే అప్పుడైనా తొందరపడుతున్నా. నువ్వు ఇస్తాన టైంకి ఇవ్వకపోతే తొందర ఏముంది దాంట్లో? అర్జెంట్ ఏముంది, లేట్ ఏముంది? ఇస్తాన టైంకి ఇస్తే కదా జరిగేది. మిగతా వాటికి ఓకే 100 days లోపల మేము చేస్తామని చేయండి. ఆ సిలిండర్దో ఇంకోటో మీరు చెప్పడం వారు చెప్పింది కానీ 6 కింద అని కలిపితే 420 లెక్క తీసి ఇచ్చినాం కదా మేము. అవన్నీ మీరు చెప్పినవే, దాంట్లో మేము చెప్పింది ఒకటి కూడా రాయలే. వివిధ డిక్లరేషన్లలో మీరు ఏమేమైతే నోటిఫై చేసిరో, ఏమేమైతే చెప్పిరో ఒక్కొక్క డిక్లరేషన్ కింద సబ్జెక్టు, దాని కింద ఉండేటువంటి చాప్టర్స్, ఉప చాప్టర్స్ అన్నీ కలిపి లెక్కేస్తేనే 420. ముందు ఇవి ప్రాధాన్యత క్రమంలో అత్యంత ఆవశ్యకమైనవి, అత్యంత అవసరమైనవి, తప్పనిసరిగా చేయవలసినవి అయితేనే ఇవి చేయమండి. చేయలే. మీరు ఘోరంగా మోసం చేసిండ్రు. చాలా తీవ్రమైన అన్యాయం ఇది. సర్ది చెప్పుకోవడానికి ఏం సర్ది చెప్తారండి? ఇప్పుడు వేరే వాటికంటే ఫారాలు దరఖాస్తులు అడుగుతుంది మీరు. సరే, అదొక డ్రామా. గ్యారంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు. మరి రైతు బంధుకి ఏం దరఖాస్తు అవసరం ఉంది? మీరే ప్రకటించింది కదా ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే జరిగిన కేబినెట్ సమావేశం వివరాలు వెల్లడించేటప్పుడు మీరే చెప్పినారు కదా, మీ ప్రభుత్వం చెప్పింది కదా, ఈ దఫా అయితే రైతు బంధు పాత పద్ధతిలోనే ఇస్తాం అని చెప్పిందా లేదా? మరి దానికి వేరే ఆధారాలు అవసరం లేదు కదా, వేరే డీటెయిల్స్ అవసరం లేదు కదా, ప్రభుత్వంతో ఉన్న డీటెయిల్స్తో పోయేదే కదా. మరి ఎందుకు ఇస్తలేరు? అంటే ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వాన్ని మేమేమన్నాం అనేటువంటి మేధావులు